ఏపీని మళ్లీ కరోనా కేసులు భయపెడుతున్నాయి. జూన్ 26 నుంచి రాష్ట్రంలో కోవిడ్ కేసులు వేర్వేరు ప్రాంతాల్లో బయటపడ్డాయి. ఈ వైరస్ గురించి కీలక అప్డేట్ వచ్చింది. కరోనా కేసులకు సంబంధించి శాంపిల్స్ పూణే వైరాలజీ ల్యాబ్ కు పంపించగా వాటిలో 4 ఫలితాలు బయటపడ్డాయి. ఈ కరోనా కేసులకు సంబంధించి ఒమిక్రాన్ RF5 వేరియంట్ ను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ RF5 కేసులు ఎక్కువగా సింగపూర్, ఆగ్నేయాసియా దేశాల్లో నమోదవుతున్నాయి. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వర్, అటు ఏపీలో కరోనా కేసులు ఒక్కొక్కటిగా బయటపడుతున్న పరిస్థితి, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజు రోజుకి కరోనా మహమ్మారి ముంచుకొస్తుంది, దూసుకొస్తుంది. మరలా లాక్డౌన్ రోజులు వస్తాయా అంటే అవుననే సంకేతాలు వినపడుతున్న పరిస్థితి ఉంది. కొద్ది రోజులుగా కూడా మొదటిసారిగా కరోనా కేసులు రాయలసీమ ప్రాంతంలోని కడపలో బయటపడటంతో పాటు ఒకేసారి 2 ప్రాణాలు తీయటంతో ఈ యొక్క కరోనా మహమ్మారి ఒకసారిగా మరలా ఊపందుకుంటుందా, మళ్ళా తన ప్రయాణం సాగిస్తుందా అనంటే అవుననే చెప్పుకోవాలి. ముఖ్యంగా కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్న పరిస్థితి ఉంది. రోజు రోజుకి ఈ యొక్క వేరియంట్ చుట్టుకొస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికీ దాదాపు 100 మందికి పైగా టెస్టులు చేస్తే దాదాపుగా 15-16 మందికి కరోనా వచ్చిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. ప్రతి 7-8 మందిలో 10 మందిలో ఒకరికి కరోనా సోకటం, అలాగే ఆ కరోనా సోకిన వారు కొంతమేరకు ఆరోగ్యం సరిగా లేని వారు చనిపోవటం వెరసి మొత్తంగా కరోనా మహమ్మారి కొంత మళ్ళీ జర్నీ స్టార్ట్ అయినట్టే కనపడుతున్న పరిస్థితి అయితే నెలకొనుంది. ముఖ్యంగా ఈ యొక్క కరోనా గురించి ఇప్పటికే అధికారులు సన్నద్ధమయ్యారు, ప్రభుత్వం సన్నద్ధమైంది. ప్రభుత్వం ఆసుపత్రుల్లో ఐసోలేషన్ స్టార్ట్ చేశారు, PCR కిట్లు స్టార్ట్ చేశారు, ఆక్సిజన్ సిలిండర్లు రెడీ చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే రెడీ చేసిన పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా కరోనా మహమ్మారి గుంటూరు జిల్లాలో పిల్లలకి రావటం కలకరం రేపుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటిదాకా పెద్దలకు వచ్చిన పరిస్థితి ఉంది. పిల్లలకు రావటం అనేది చాలా అరుదుగా ఉంటది. వాళ్ళకి కొన్ని టీకాలు ఉంటాయి, వాళ్ళకి కొన్ని ప్రత్యేకమైన మందులు వేసిన తర్వాత వాళ్ళకి యాంటీబయాటిక్ ఒంటి నిండా పుష్కలంగా ఉంటున్న పరిస్థితి ఉంది. గతంలో కూడా ఎప్పుడు పిల్లలకి ఈ యొక్క కరోనా మహమ్మారి రాకుండా ఉన్న పరిస్థితి ఉంది. వాటి పిల్లలు దూరంగా ఉండేది. కానీ తాజాగా వచ్చిన కేసు పిల్లలకి రావటం పట్ల కొంచెం ఆందోళన కలిగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో ఒకసారిగా సర్కారు, రాష్ట్ర ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించిన పరిస్థితి ఉంది. నెల్లూరు జిల్లాలో ఒక బాలుడికి, కృష్ణా జిల్లాలో బాలికకి, అలాగే గుంటూరు జిల్లాలో ఓ బాలికకి ఈ యొక్క కరోనా వైరస్ సోకిన పరిస్థితి అయితే నెలకొని ఉంది. ముఖ్యంగా కరోనా కేసులపై కీలకంగా ఏమి చేయాలనే దాని మీద ప్రభుత్వం దృష్టి సారించిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా RF5 వేరియంట్ గా ఇది గుర్తించారు. ఇప్పటికే పలు రకాల వేరియంట్లు ప్రజల ప్రాణాలతో అలాగే ప్రజల భవిష్యత్తుతో ఆడుకున్న పరిస్థితి ఉంది. వారందరినీ రోడ్డు మీదకి వేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ RF5 వేరియంట్ అనేది ఏం చేస్తుంది, ఇది బలమైనదా లేక కొంత మేరకు పోరాడి చచ్చుబడిద్దా అనేది అయితే తెలియాల్సిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఒమిక్రాన్ RF5 వేరియంట్ గా దీన్ని గుర్తించిన పరిస్థితి ఉంది. ఆందోళన చెందాల్సిన పని లేదు, అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే కొంత మేరకు జాగ్రత్తతో కూడుకున్న పరిస్థితులు, వాతావరణం తీసుకొని వస్తే అంత భయపడాల్సిన పని లేదని అధికారులు చెప్తున్న పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ కరోనా కేసులు భయపెడుతున్నాయా అని అంటే ఖచ్చితంగా అవునని అనుకోవాలా. జూన్ 26 నుంచి ఈ యొక్క కరోనా వేరియంట్ RF5
జర్నీ మొదలు పెట్టిందని చెప్పుకోవాలి. జూన్ 26 నుంచి ఇప్పటి వరకు పలు కేసులు నమోదైన పరిస్థితి ఉంది, పలువురు చనిపోయిన ఆ పరిస్థితి అయితే ఉంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇవి బయటపడటమే కొంత మేరకు కలకరం రేపుతున్న పరిస్థితి కూడా ఉంది. ఆ కడపలో మొదటిసారిగా బయటపడిన ఈ కేసులు నిదానంగా ఆ కాకినాడ, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరులో ఈ కేసులు బయటపడటం పట్ల ఒకసారిగా రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ ఒకే ఏరియాలో బయటపడటం వేరు, రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ బయటపడుతున్న ఆ పరిస్థితి వేరు. అయితే ఆ కరోనా కేసులకు సంబంధించి శాంపిల్స్ పూణే వైరాలజీ ల్యాబ్ కు పంపించగా వాటిలో 4 కేసులకు సంబంధించి ఒమిక్రాన్ RF5 వేరియంట్ గా అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఈ RF5 కేసులు ఎక్కువగా సింగపూరు, ఆగ్నేషియా దేశాల్లో నమోదవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఆ భారతదేశంతో పాటు సింగపూరు, ఆగ్నేషియా దేశాల్లో యొక్క వేరియంట్ బయటపడుతున్నప్పటికీ అంతగా ప్రజలని కరోనా వచ్చిన వారికి ఆరోగ్యం బాగలేని వారిని తప్పితే మిగతా వారిని ఈ కరోనా సోకిన తర్వాత కొంతమేరకు ట్రీట్మెంట్ తీసుకోవటం, వారు మళ్ళా బయటికి రావటం ప్రశాంతంగానే జరుగుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి అధికారులు అంత భయపడాల్సిన అవసరం లేదంటూ కూడా చెబుతున్న పరిస్థితి అయితే నెలకొనుంది. ముఖ్యంగా ఆ కరోనా వైరస్ లోని ఒమిక్రాన్ వేరియంట్ కి చెందిన సబ్ వేరియంట్ అని కూడా అంటున్న పరిస్థితి ఉంది. అధికారులు ప్రపంచవ్యాప్తంగా గుర్తించిన అనేక ఒమిక్రాన్ సబ్ వేరియంట్ లో RF5 కూడా ఒకటని, ప్రస్తుతం ఈ RF5 వేరియంట్ కేసులు సింగపూర్ తో పాటు ఆగ్నేషియా దేశాల్లో ఎక్కువగా నమోదవుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలో 13 ఏళ్ల బాలికకు కోవిడ్ సోకటం, నెల్లూరులో 3 ఏళ్ల బాలుడికి ఈ కోవిడ్ సోకటం, నెల్లూరు జిల్లాకు చెందిన బాలుడికి క్యాన్సర్ ఉండటం వల్ల ఈ యొక్క వేరియంట్ సోకిందని కొంతమేర గుర్తించిన పరిస్థితి ఉంది. అయితే 13 అతడికి చికిత్స కోసం కుటుంబ సభ్యులు పూండిచేరికి తీసుకువెళ్లారు. అక్కడ డాక్టర్లు బాలుడికి కరోనా టెస్టులు చేయగా కరోనా పాజిటివ్ రావడంతో కొంతమేరకు ఆందోళన చెందిన పరిస్థితి ఉంది కుటుంబ సభ్యులు. అయితే ఈ యొక్క సమాచారం తెలియటంతో నెల్లూరు జిల్లా వైద్యాధికారులు బాలుడితో పాటు తల్లిదండ్రులు, బంధువులు పరీక్షలు నిర్వహించారు. వారికి కూడా నెగిటివ్ రావటము, అందరికీ కరోనా సోకటం అనేది అధికారులు ఎమ్మటో గుర్తించి వాళ్ళని ఐసోలేషన్ లో పెట్టిన పరిస్థితి ఉంది. అయితే రెండో కేసు ఎన్టీఆర్ జిల్లాకు చెందిన 13 ఏళ్ల బాలికకు కిడ్నీ సమస్యతో బాధపడుతున్న పరిస్థితి ఉంది. కిడ్నీ సమస్యతో బాధపడుతూ విజయవాడలోని GH లో డయాలసిస్ చేస్తున్నారు. బాలికకి జ్వరం, తలనొప్పి, ఒళ్ళు నొప్పులతో బాధపడతా ఉంది. ఆమెకు డాక్టర్లు RT-PCR చేస్తే ఆమె కూడా 13 ఏళ్ల బాలిక కూడా పాజిటివ్ రావడంతో వెంటనే ఐసోలేషన్ కి తరలించిన పరిస్థితి ఉంది. అయితే 13 ఏళ్ల బాలికకి కిడ్నీ సమస్య, కరోనా వచ్చింది. అలాగే 3 ఏళ్ల బాలుడికి క్యాన్సర్ తేలటంతో అతనికి కరోనా పాజిటివ్ సోకిన పరిస్థితి అయితే ఉంది. అలాగే ఏదైతే ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి ఈ యొక్క కరోనా సోకటం పట్ల కూడా మరొక ఆందోళన కలిగించే అంశంలాగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా రాష్ట్రంలో కరోనా కేసులు నమోదవడంతో పట్ల రాష్ట్ర ఆరోగ్య శాఖ, వైద్య ఆరోగ్య శాఖ అలర్ట్ అయితే అయ్యింది. తగిన జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి ఉంది. పూణే ల్యాబ్ లో గుర్తించిన ఒమిక్రాన్ RF5 వేరియంట్ కు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా దీన్ని నిశ్చితంగా పరిశీలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా RF5 ఇతర ఒమిక్రాన్ వేరియంట్లతో పోలిస్తే అంత ప్రమాదకరం కాదని అధికారులు చెప్పడం కొంతమేరకు ఊపిరి పీల్చుకునే పరిస్థితి ఉంది. ప్రజలు కొంత భయపడకుండా అడుగులు ముందుకు వేసే పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా శాస్త్రీయ ఆధారాలను పరిశీలిస్తే ఇది ఖచ్చితంగా అంత డేంజరస్ కాదని అధికారులు చెబుతా ఉన్నారు. చివరగా ఈ వేరియంట్ విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన పని లేదంటూ ప్రభుత్వ అధికారులు చెప్తా ఉన్నారు. ఈ యొక్క ఒమిక్రాన్ RF5 లక్షణాలు ఇతర ఒమిక్రాన్ సబ్ వేరియంట్ల లక్షణాల లాగే ఉంటాయంటున్నారు. అయితే ఈ వేరియంట్ లక్షణాల్లో ముఖ్యంగా గొంతు నొప్పి, దగ్గు, జ్వరం, తలనొప్పి, ముక్కు నుంచి నీరు కారటం లేదా ముక్కు మూసుకుపోవటం, అలసట రావటం, ఒళ్ళు నొప్పులు రావటం,
ఉంటాయంటున్నారు. ఇవి గనక వస్తే ఖచ్చితంగా వారు దగ్గరున్న ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి అక్కడ టెస్ట్ చేయించుకొని ఐసోలేషన్ లో ఉండటం మంచిదని కూడా అధికారులు సూచిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ప్రతి గవర్నమెంట్ ఆసుపత్రుల్లో PCR కిట్లు, ఆక్సిజన్ సిలిండర్లు, ఐసోలేషన్ కు సంబంధించిన గదులు మొత్తం కూడా రెడీ చేసిన పరిస్థితి ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. అయితే ముఖ్యంగా ఎక్కడైనా మౌలిక వసతులు లేని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ప్రభుత్వ మౌలిక ఆసుపత్రులు యుద్ధ ప్రాతిపదికన కూడా కల్పిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ప్రభుత్వం మాత్రం ప్రజలకు కొంత జాగృతితో కూడిన వ్యవహారంగా పరిగణించాలని, ఆ పబ్లిక్ ప్రదేశాలలో ఎక్కువగా గుమ్మిగూడిన చోట ఆ మాస్క్ పెట్టుకున్న చాటే గుమ్మిగూడుల్లో వెళ్లాలని, ఎక్కువ శాతం ప్రజలు ఇండివిజువల్ గా ఉంటూ గుమ్మిగూడుకున్న ప్రదేశాలలో వెళ్లకుండా చూసుకోవటం మంచిదని కూడా అధికారులు సూచిస్తున్న పరిస్థితి ఉంది. ఏదైనా మాస్క్ ధరించడం ఉత్తమం అంటూ కూడా అధికారులు సూచిస్తున్న పరిస్థితి అయితే నెలకొని ఉంది. అనుష. రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్ యూ. ఒమిక్రాన్ RFI వేరియంట్ గా జోనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షలో తేలింది. ఇది కరోనా వైరస్ లోని ఒమిక్రాన్ వేరియంట్ కు చెందిన సబ్ వేరియంట్ అంటున్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా గుర్తించిన అనేక ఒమిక్రాన్ సబ్ వేరియంట్ లో RFI కూడా ఒకటి. ప్రస్తుతం ఈ RFI వేరియంట్ కేసులు సింగపూర్ తో పాటు ఆగ్నేయాసియాలోని కొన్ని దేశాల్లో ఎక్కువగా నమోదయ్యాయి. తాజాగా మరో 2 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. నెల్లూరు జిల్లాలో 3 ఏళ్ల బాలుడికి, ఎన్టీఆర్ జిల్లాలో 13 ఏళ్ల బాలికకు కోవిడ్ పాజిటివ్ గా తేలింది. ఇక నెల్లూరు జిల్లాకు చెందిన బాలుడికి క్యాన్సర్ ఉంది. ఈ నెల 13న అతడికి చికిత్స కోసం కుటుంబ సభ్యులు పుదుచ్చేరికి తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్లు బాలుడికి కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్ వచ్చింది. ఈ సమాచారం తెలియడంతో నెల్లూరు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు బాలుడితో పాటుగా తల్లిదండ్రులు, బంధువులకు పరీక్షలు నిర్వహించారు. వారికి నెగిటివ్ వచ్చింది. రెండో కేసు ఎన్టీఆర్ జిల్లాకు చెందిన 13 ఏళ్ల బాలికకు కిడ్నీ సమస్యతో బాధపడుతుంది. ఆమెకు విజయవాడ GGH లో డయాలసిస్ చేస్తుండగా ఆ బాలిక జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులతో బాధపడుతుంది. ఆమెకు డాక్టర్లు RT-PCR పరీక్షలు చేసి పాజిటివ్ రావడంతో వెంటనే ఐసోలేషన్ వార్డుకు తరలించారు. కుటుంబ సభ్యులకు పరీక్ష నిర్వహించగా నెగిటివ్ వచ్చింది. రాష్ట్రంలో కరోనా కేసులు నమోదవుతుండటంతో తాజా పరిస్థితులపై వైద్యారోగ్య శాఖ అలర్ట్ అయింది. తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇక పూణే ల్యాబ్ గుర్తించినది ఒమిక్రాన్ RFI వేరియంట్ ను ప్రపంచ ఆరోగ్య సంస్థ నిశితంగా పరిశీలిస్తుంది. RFI ఇతర ఒమిక్రాన్ వేరియంట్లతో పోలిస్తే ప్రమాదకరం కాదని ప్రస్తుతం అందుబాటులో ఉన్న శాస్త్రీయ ఆధారాలు పరిశీలిస్తే ఈ విషయం తెలుస్తుందన్నారు. ఈ వేరియంట్ విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు అధికారులు. RFI లక్షణాలు ఇతర ఒమిక్రాన్ సబ్ వేరియంట్ల లక్షణాల్లాగే ఉంటాయంటున్నారు. ఇక ఈ వేరియంట్ లక్షణాలలో ముఖ్యంగా గొంతు నొప్పి, దగ్గు, జ్వరం, తలనొప్పి, ముక్కు కారడం లేదా మూసుకుపోవడం, అలసట, ఒంటి నొప్పులు ఉంటాయంటున్నారు. పరీక్షలకు అవసరమైన కిట్లు, ఇతర మౌలిక వసతుల్ని సమకూరుస్తున్నారు.